ఈరోజు ఈ శిల్పం ద్వారా మిమ్మల్ని 10-11వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ శిల్పం వెనుక నేపథ్యాన్ని కూడా చూద్దాం. అడవి పందులను వేటాడే క్రమంలో గాయపడి మరణించాడు. సరిగ్గా ఇలాంటిదే మధ్యప్రదేశ్ రాష్ట్రం భింబెట్కా గుహలలో ఆది మానవులు వేసిన చిత్రాలున్నాయి. అందులో ఒక చిత్రము అడవి పంది వలన మరణించిన ఒక ఆదిమానవుడి చిత్రం ఉంది. సరిగ్గా అలాంటి దృశ్యమే ఈ 11వ శతాబ్దిలోనూ జరిగింది. ఈ శిల్పం వంగపల్లి గ్రామం, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఈ వీరుడు అడవి పందులను వేటాడే క్రమంలో గాయపడి ఆ తర్వాత మరణించినట్లు తెలుస్తుంది. అందుకు గుర్తుగా గుర్రం యొక్క ఒక కాలు మాత్రమే పైకి లేపి ఉంది. దీన్ని బట్టి అతడు పోరాడి ఆ తర్వాత మరణించినట్లు తెలుస్తుంది. అదే గుర్రం యొక్క 2 కాళ్ళు పైకెత్తినట్లు శిల్పి చూపిస్తే అతడు యుద్ధంలో వీరమరణం పొందినట్లు. గుర్రం యొక్క 4 కాళ్ళు నేలకి సమాంతరంగా ఉంటే మామూలు మరణం చెందినట్లు. ఇప్పుడు ఈ వంగపల్లి వీరుడు ఆ రాజ్యంలో, అప్పటి రాజ్యంలో లేదా ఆ ప్రాంత పరిధిలో పంటలను రక్షించే క్రమంలో అడవి పందులను వేటాడడానికి 2 వేట కుక్కలతో బయలుదేరాడు. అడవి పందులను వెంటాడి అనేక పందులను చంపే ఉంటాడు. కానీ ఆ క్షణంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో ఆ తర్వాత మరణించాడు. అతనికి గుర్తుగా వంగపల్లి గ్రామస్తులు ఒక శిల్పాన్ని వేశారు, వీరుని శిల్పాన్ని వేశారు. అందుకే ఇది వీరగల్లు. ఇలాంటి వీరగల్లులు మన జాతి సంపద, మన చారిత్రక సంపద, మన గ్రామ సంపద. అందుకే అనేక చోట్ల వీరులకు గుడి కట్టి పూజిస్తూ ఉంటారు. నూతనంగా నిర్మించిన దుర్గమ్మ గుడి వద్దకు తరలించి ఒక వేదిక మీద నిలబెట్టారు. దీనికి కూడా పైకప్పు వేస్తే ఒక చరిత్రను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ శిల్పం చాళుక్యులు, తొలి కాకతీయుల మధ్యకాలానికి చెందిన శిల్పం. సుమారుగా 11వ శతాబ్ది. 11వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని వ్రెక్కంటి పురవరేశ్వరుడు మల్లిరెడ్డి ప్రజానురంజకమైన పరిపాలన చేశాడు. నాటి వ్రెక్కంటిని నేడు బెక్కల్ గ్రామంగా పిలుస్తున్నారు. ఈ బెక్కల్ రాజైన మల్లిరెడ్డి అక్కడి ప్రజల, రైతుల కష్టసుఖాలను తెలుసుకొని వారి మనసులను గెలుచుకున్నట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. అందుకే రైతులకు పంట నష్టం కాకుండా అడవి పందులను నిర్మూలించే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి మీరు వంగపల్లి శిల్పంతో పాటు బెక్కల్ గ్రామంలో ఉన్న గుట్టని కూడా దర్శించండి. ఇట్లాంటి వీరగల్లులను మనం భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.